ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. మరొక నూతన మాసములోనికి దేవుడు మనలందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించు వారమై ఉన్నాము. ఈనాటి దైవ ధ్యానము కొరకు చదువుబడినటువంటి దివ్యవాక్యాలను మనము గమనించి చూస్తే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము. ఈ 13వ వచనం ఒక భాగము, 14వ వచనము నుండి 21వ వచనము ఒక భాగము. ఇందులో మనం గమనించేది ఏంటంటే, అపోస్తుడైన పౌలు అన్ని జనుల గురించి ప్రార్థన చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని అంటున్నాడు. అంటే అన్యజనులైన మీ మధ్యకు నేను వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటన చేస్తూ ఉండగా మీలో నేను ఆత్మీయ మార్పును తీసుకువచ్చేటువంటి తరుణములో అనేకులు నన్ను ఇబ్బంది పెట్టారు, శ్రమలు పెట్టారు. కాబట్టి నేను మీ కొరకు అనుభవించినటువంటి శ్రమలు, మీ ద్వారా నాకు వచ్చినటువంటి శ్రమలను చూచి మీరు భయపడకండి, అధైర్యపడకండి. ఎందుకంటే మీ కొరకు నేను అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమల ద్వారా మీరు మహిమ పొందుతారు. ఎవరు మహిమ పొందుతారు? అన్యజనులైన వారు, అన్యజనులు ఎవరైతే క్రీస్తును నమ్మారో వారు మహిమ పొందుతారు. ఈ 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అన్యజనులైన మీ కొరకు యేసుక్రీస్తు యొక్క ఖైదీని అయిన నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఖైదీ, ఆయన నన్ను బంధించుకున్నాడు. దమస్కు మార్గాన వెళుతుంటే మిట్ట మధ్యాహ్నం మండుటెన్నలో అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో యేసుక్రీస్తు నన్ను బంధించాడు, నేను ఆయన ఖైదీని. నేను ఎటువంటి ఖైదీ అంటే తప్పులు చేసి చెరసాల్లో వేయబడినటువంటి ఖైదీ కాదు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు కొరకు ఖైదీ అయినటువంటి ఒక సాక్షి అపోస్తుడైనటువంటి పౌలు. ప్రభునందు ప్రియులారా, కనుక ఇక్కడ ఏమన్నాడంటే, అన్ని జనుల కొరకు, అన్ని జనులకు సువార్త ప్రకటించమ కొరకు ఆయన మరి శ్రమలు అనుభవిస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా ఆయన వాక్యం విన్న వారికి మహిమ కలుగుతుంది, దేవుని యొక్క మహిమ వారి మీదకు వస్తుంది. అంటే ఈ రోజున నిజ విశ్వాసముతో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, యేసుక్రీస్తు యొక్క మాటలను బోధించిన వారి మాటలు విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు చెప్పేది నిజమైనప్పుడు, యథార్థంలో సత్యం ఉంటుంది కనుక ఈ సత్యం చెప్పినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నిజం చెప్పిన వాడిని శ్రమలకు గురి చేస్తారు. కాబట్టి నేను క్రీస్తుని గురించి నిజమైన శుభవర్తమానాన్ని మీకు తెలియజేస్తుండగా, ఆయన ఎవరి కోసం శ్రమపడ్డాడో, ఎందుకు శ్రమపడ్డాడో, లేకపోతే ఎందుకు ఆయన నరవతారిగా కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమేమి చేశాడో ఇవన్నీ బోధిస్తుండగా, ఆయన విషయమై బోధించినందుకు మేము మీ గురించి శిక్షణ అనుభవిస్తున్నాము. ఎందుకంటే మీరు సువార్తను నమ్ముతున్నారు కాబట్టి. మీరు నమ్మారు, అది మాకు శిక్ష కలుగుతుంది. మేము పొందే గాయముల ద్వారా, శిక్ష ద్వారా మీకు మహిమ కలుగుతుంది. ఇది చాలా గొప్పదండి. ప్రభునందు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. అది ఇక్కడ పౌలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి. రెండవదిగా, రెండవ భాగంలో ఈ 14వ వచనం నుంచి మిగతా వచనాలను మనం గమనించి చూస్తే ఇక్కడ పౌలు
ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను గురించి ఆయన వర్ణిస్తున్నాడు. యొక్క 14వ వచనం నుండి మిగతా వచనాలు చివరి వరకు. ఒక కుటుంబము, ఒక సంఘము, సమాజము ఎవరి ద్వారా దేని ద్వారా అది కుటుంబముగా ఏర్పడిందో మరి ఆ తండ్రి అయిన దేవుని దగ్గర నేను మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది. మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది. అందుకని ఈ మధ్యన నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నా. చేస్తున్నానని చెప్పట్లా, చేయలేకపోతున్నా. నిజంగా చెప్తాను, నేను అబద్ధం చెప్పట్లా, పులిపిట్లోనే చెప్తున్నా. ఎందుకంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. మోకాళ్ళేసి చేసే ప్రార్థన ఏదైనా జరుగుతుంది. మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు సాతాను చాలా బలంగా మన మీద ప్రయోగిస్తుంది. మనం ప్రార్థన చేయకుండా, మోకరించి ప్రార్థన చేయకుండా. గమనించాలి ప్రభునందు ప్రియులారా. ఒకరోజు అనిత గారు స్త్రీల సమాజంలో, అయ్యా నేను సాక్ష్యం చెప్తాను, దానికంటే ముందు అక్కడి నుంచి నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను, అప్పుడు సాక్ష్యం చెప్తానంది. సరే అన్నాను. ఆమె చెప్పింది, అనితనే మోకరించి అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని రాగా నేనెందుకు రాకూడదు అని 3 రోజులు చాలా బలంగా చాలా ఇదిగా, చెప్పకూడదు ఇది చెప్తున్నాను. నేను పొద్దున్న తలుపు తీసినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మోకాళ్ళ మీద నడుచుకుని వచ్చి ఏదో నా గోడు వినిపించుకున్నాను దేవునికి. చాలా బలమైనటువంటి ప్రార్థన, నాకే ఒక రకమైనటువంటి బలం వచ్చింది. 4వ రోజు సోమర్తనం వచ్చింది. సాతాను నన్ను మోకరింప చేయాల. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో మోకాళ్ళ ప్రార్థన లేదు. ఒకప్పుడు గంటల తరబడి మోకాళ్ళ ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు లేదు. చేయకుండా చేసామని అనకూడదు, చేసి నేను చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రహస్యం ఉన్న దేవునికే తెలియాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే పౌలు తన కోసం కాదండి, తన కుటుంబం కోసం కాదండి, అన్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత భారము, ఎంత తపన, ఎంత బాధ్యత. ఎందుకంటే పట్టుకున్నది దేవుడు, మనుషులు పట్టుకోవాలా, ఆయన్ని అధికారులు పట్టుకోవాలా. అధికారులకే మనం గజగజ ఉనిగిపోతాం. మనం ఎక్కడ సస్పెండ్ చేస్తారో, ఎక్కడ లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేస్తారో, లేకపోతే ఎక్కడ ఏమి చేస్తారో అని మనం అధికారులకు భయపడి మనం చేస్తాం. అలాంటిది దేవుడు పిలిచిన తర్వాత అకాలం పుట్టినటువంటి నన్ను కూడా దేవుడు పిలిచాడని చెప్పుకుంటాడు. అకాలమున అంటే నేను పుట్టకూడని కాలములో నేను పుట్టాను, నేను పుట్టడానికి నేను తగినోడిని కాదని ఒప్పుకుంటాడు పౌలు. అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది, ఎక్కడో 22వ అధ్యాయంలో ఎక్కడో ఉంటుంది. తన దర్శనాన్ని గురించి అంతా మాట్లాడతాడు. ఒక చాప్టర్ నిండా పౌలు చెప్పుకుంటాడు అపోస్తల కార్యములందు. ఎంతోమంది కనబడ్డాడు. ఆ కాలములో పుట్టినటువంటి నన్ను కూడా, నాకు కూడా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పుకుంటాడు. సో అంటే దేవుడు పట్టుకుంటే విడిచిపెట్టాడు. దేవుడు పట్టుకున్నాడు కదా, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి, దాన్ని చేజార్చుకోకూడదు అనే పట్టుదల పట్టబడిన వాడికి ఉండాలి. పట్టబడినటువంటి వాడికి ఉండాలి. విడిపించుకొని తప్పించుకొని పోతే తప్పించుకోవచ్చు, కానీ ఒక మంచి భాగ్యాన్ని మనము క్రీస్తుకు సాక్షిగా ఖైదీగా ఉండేటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుకని పౌలు ఏమంటాడంటే క్రీస్తు కొరకు నన్ను నేను నా సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు. క్రీస్తు ఖైదీగా ఉండడం కోసం నాకు కలిగిన సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. అది నీచమైనది. చూసారా? ప్రభునందు ప్రియులారా, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం అవసరం, కానీ మన కొరకు పక్కన పెట్టి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన చాలా ఖరీదైనదండి, చాలా విలువైనది. అందుకని యేసయ్య అన్నాడు, ఒక విషయమై ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న నా తండ్రి దాన్ని మీ కొరకు చేస్తాడు. ఇది యేసయ్య చెప్పినటువంటి మాట. సో
అదే ఆయన చేశాడు యోహాను సువార్త 17వ అధ్యాయములో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని 14వ వచనములో, ఈ కారణాన్ని బట్టి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను. సో అవర్ ప్రేయర్ ఇంటెన్షన్ మస్ట్ బి పవర్ఫుల్, గుడ్. ప్రేయర్ ఇంటెన్షన్, ఏ ప్రార్థన చేస్తాం మనలో ఉండేటువంటి ఇంటెన్షన్ను బట్టి మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది. మనలో ఉండేటువంటి ఇంటెన్షన్, వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్, వై వి ప్రే అండ్ హౌ వి ప్రే, whom we pray, when we pray, అన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వెళ్ళవచ్చు. ప్రభునందు ప్రియులారా, పౌలు పేర్కొన్నటువంటి యొక్క అంశాలను గురించి మనం ఇక్కడ గమనించి చూస్తే, అంటే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలంట. మన హృదయములో అవిశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయంలో బలవంతంగా ఉండకూడదు. బలవంతంగా ఎవరు క్రీస్తుని అంగీకరించవద్దు, వదిలేయండి. బలవంతం అనుకుంటే క్రీస్తుని వదిలేయండి. లివ్ క్రైస్ట్. ఇష్టపూర్వకంగా క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించాలి, స్వీకరించాలి. ఇష్టపూర్వకంగా క్రీస్తుని హృదయంలోనికి స్వీకరించాలి. ఎందుకంటే ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు కాబట్టి. హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఆయన విసిగిస్తున్నాడని తలుపు తీయొద్దు. ఎందుకు? ఇష్టం లేనప్పుడు తలుపులు తీయడం ఎందుకు? దానికి ఒకసారి యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు, మంచి ఉపమానం. ఒక రాత్రి ఒక ఆయన వచ్చి నైబర్ ఇంటికి వచ్చి పొద్దాక తలుపు తట్టి విసిగిస్తున్నాడంట. ఏమనంటే, ఇదిగో దూర ప్రయాణం చేసి నా స్నేహితుడు వచ్చాడు, ఆయనకి భోజనం పెట్టడానికి నాకు ఇంట్లో ఏమీ లేదు, కొంచెం పిండి అప్పు ఇమ్మని అడగడానికి వచ్చాడంట. ఈయన లోపలుండి ఏమన్నాడంటే, చీకటి అయిపోయింది, ఇప్పుడు తలుపు తీయడం కష్టం, నేను తలుపు తీయాలంటే ఇంట్లో నిద్రపోయే వాళ్ళందరినీ కూడా లేపాలి అని. ఆ రోజుల్లో తలుపుకి పెద్ద దూలాలు అడ్డాలు పెట్టాడు, గొళ్ళాళ్ళు ఉండేవి కాదు. ఆ దూలం తీసి పక్కన పెట్టాలంటే ఒక్కడే చేయలేడంట, ముగ్గురు నలుగురు సహాయం కావాలంట. నేను నీకు ఈ పిండి ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలంటే నా భార్యని నిద్ర లేపాలి, నా పిల్లల్ని లేపాలి, మేమందరం కలిసి ఆ దూలాన్ని పక్కన పెడితే కానీ తలుపు తీసుకోదు అంటే ఈయన విసిగించడం మానట్లేదంట. బయట ఉండట అతను ఇవ్వలేనని తెలిసి కూడా ఇవ్వలేకపోయినా ఆయన మాట మాటికి విసిగిస్తున్నాడు కాబట్టి ఆయన లేచి తలుపు తీసి తన స్నేహితుడికి, నైబర్కి ఏది కావాలో అది ఇచ్చాడంట. ఇది ఒక ఆస్పెక్ట్. అది మాటి మాటికి గోజాడుతున్నాడు కాబట్టి రాత్రి అయినా కూడా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుణ్ణి పొందుకోవాలి అంటే, దేవుణ్ణి అంగీకరించాలంటే సమయాన్ని చూడకూడదు. డోంట్ లుక్ అట్ ద టైమ్ వెన్ యూ వాంట్ ఆస్క్ గాడ్. ఎప్పుడు మెళుకు వస్తే అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. ఇది మధ్యరాత్రే, ఇది మండు టెండా, నో. యేసు ప్రభువారు చేసినటువంటి ఒక గొప్ప కార్యము, నాయను అనేటువంటి విధవరాలి జీవితంలో ఆయన చేసిన ఒక గొప్ప కార్యము లూకా సువార్త 7వ
అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం. యాజకులు చేయకూడని పని యాజకుడు చేశాడు. అక్కడ యాజకుడు చేయకూడని పని ప్రధాన యాజకుడైన యేసయ్య చేశాడు. ఏంటంటే యాజకుడైన వాడు ఇతరుల శవాలను ముట్టుకోకూడదు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నాదమ్ములు వీరు శవాలు తప్ప వేరే వాళ్ళ శవాలు యాజకుడు ముట్టకూడదు. ఎందుకంటే ఆయన యాజకుడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో ఉండి మరి ఆయన బలులు అర్పించేటువంటి దేవుడు, ధూపము వేసేటువంటి యాజకుడు కాబట్టి దేవునికి ఆయన ఇతరులను ముట్టి అంటు పడకూడదంట, మలినము కాకూడదు. అటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు నాయన విధవరాలి కుమారుడి యొక్క పాడెను ముట్టాడు. పాడెను ముట్టకూడదు. చాలా నిష్ట ఉంటుంది హెబ్రీలకు, యూదులకు, ఇశ్రాయేలు జనాంగానికి. ఎవరైనా చనిపోయిన వాళ్ళని ముడితే 7 రోజులు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. 7 రోజుల తర్వాత స్నానం చేసి వాళ్ళు వేరే బట్టలు వేసుకొని దేవుని ఆలయానికి వచ్చి అర్పణలు అర్పించాలి. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉండి కూడా తాను చేయకూడని పని చేశాడు. అది మంచి పని. నేను ప్రధాన యాజకుడిని, నేను ముట్టకూడదు కదా అని అనుకోలేదు. ఆయన అనుకుంటే ఆయన ప్రధాన యాజకుడు కాడు, దేవుని కుమారుడు కాడు. ఇప్పుడు ఇక్కడ జరగవలసినటువంటి పని ఏంటి? చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క పాయింట్ నాయన విధవరాలి కుమారుడు గురించి రాయబడింది. ఏమని రాయబడింది? ఆమె విధవరాలు, ఆమెకు ఆయన ఒక్కడే కుమారుడు. మూడవది, ఆమె వెంట బహుజన సమూహము వెంబడించింది. ఆ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను బట్టి వెంబడించారు, కుమారుని బట్టి కాదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మదర్. ఆమె కొరకు వెంబడించారు. అప్పుడు అనుకోని రీతిగా యేసయ్య ఎదురుపడ్డాడు. ఎవరు కూడా ఊహించలేదు ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది అని. ఎవరు కూడా పాడెను ముట్టరు. ఎప్పుడైనా మీరు చూసారా? దారిలో పోయేవాళ్ళు ఎదురొచ్చి ఎవరైనా పాడెను ముట్టడాన్ని ఎవరు ముట్టరు కూడా. అపరిశుద్ధులు అవుతారని ముట్టరు. అమ్మ లోపలికి రా, ప్లేస్ ఉంది, బయట ప్లీజ్ కమ్, ప్లేస్ ఉంది, రండి లోపలికి రండి. బాల్కనీలో కూడా ప్లేస్ ఉంది, యూ కెన్ గో అండ్ సిట్ ఇన్ ద బాల్కనీ. అలాంటిది దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడమే ఆయన యొక్క పని కాబట్టి, ఇంటెన్షన్ కాబట్టి. ఏ విధంగా కానీ ఇంటెన్షన్తో చాలా బలంగా పౌలు ఆ అన్యుల గురించి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమెతో ఉండిరి, శవముతో ఉండిరి అన్న మాటకు చాలా వ్యత్యాసం ఉంది. అవునా? ఆమెతో ఉండిరి, శవముతో కూడా వెళ్ళారు, ఆమెతో కూడా వెళ్ళారనే 2 పదాలకి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకనే అన్నాను, ఆమె గురించి, కొడుకు గురించి కాదు, తల్లి గురించి జనసమూహము ఆమెను వెంబడించారు. అబ్బాయి ఆయన ఒక్కడే స్వాస్థ్యం, ఆమెకి ఇంకేమీ లేదు, నాయన విధవరాలి కుమారుడిలాగా. సో యేసు ప్రభువారు వచ్చారు. ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభు ఆమెను చూచి కనికరపడి 7వ వద్దనే ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. సో ఈ పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచారు. చిన్నవాడా లేమ్మన్నాడు. ఇందాక మనం పాడుకున్నటువంటి పాటలో 219వ పాట
రోజు మనం ఈ పాట పాడుకుంటాం. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, ఇదే సునాద సత్యము, ఇలాను చాటుడి నిత్యము. ఇందులో ఒక చరణము, మృతులు నీదగు వారులందరూ బ్రతికి లేతురు సత్యము, ప్రేతలను జీవింపచేయును పృథివీ క్రీస్తుని విజయము. పృథివీ అంటే భూమి, క్రీస్తు విజయం అది. మృతులు నీదగు వారలందరూ బ్రతికి లేతురు సత్యము, మృతులు నీదగు వారలందరూ బ్రతికి లేతురు సత్యము, ప్రేతలను జీవింపజేయును పృథివీ క్రీస్తుని విజయము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు నన్ను లేపుతాడని, ఎవరిని లేపుతాడని చనిపోయిన వాళ్ళకు తెలుసుదా? తెలీదు. అప్పటి వరకు తెలీదు. క్రీస్తు నన్ను లేపుతాడని వాళ్ళకు తెలీదు. లాజరుకు తెలీదు, నాయన వెధవరాలి కుమారుడికి తెలీదు, యాయిరు కుమార్తెకు తెలీదు, పేతురు తబితాన్ని లేపుతాడని తబితకు తెలీదు. తెలుసా? తెలీదు. కానీ ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి, ఆ యొక్క పునరుత్థానాన్ని బట్టి, ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇంకెక్కడ కూడా ప్రస్తావింపబడవు. The importance was not given for these people who have been risen from Christ. లాజరుకు కానీ, నాయన విధవరాలి కుమారుడు కానీ, యాయిరు కుమార్తె లాజరు తర్వాత ఒకరోజు కనపడతాడు, కానీ ఇంకెక్కడ వీళ్ళు ముగ్గురు ఎక్కడ కూడా వీళ్ళు ప్రస్తావ అనేది రాదు. అక్కడ మనుషులు కాదు, అక్కడ కనపడేది ఏంటంటే పునరుత్థానము. It is not about the people, but it is about the resurrection. పునరుత్థానమే కనబడుతుంది. సో ఈ క్రియ, పునరుత్థానం అనేటువంటిది దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కార్యము. దేవుడు ఎవరినైనా లేపుతాడు. ఎవరినైనా లేపడానికి ఆయన శక్తిమంతుడు. ఎవరినైనా లేపడానికి దేవుడు శక్తిమంతుడు. నిన్న ఇక మరణాన్ని గురించి చాలా విషయాలు ధ్యానం చేశాం. బయట విన్న వాళ్ళు ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు, కానీ చాలా విషయాలు నాకే కొన్ని కొత్తగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నేను దేవుడు పలికించిన మాటలు నాకే కొత్తగా కొన్ని విషయాలు అనిపించినాయి. అటువంటిది ప్రభునందు ప్రియులారు ఇక్కడ పేర్కొనేటువంటి అంశాలన్నిటిని బట్టి, ఏ విధంగా ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను, ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అప్పటి వరకు తెలియదు, ఆ తల్లికి కూడా తెలియదు. ఈయనంటే యూదుడై ఉండి, సమరయ స్త్రీ అని, యూదుడు అయినా నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుతున్నావు అని చాలా ధైర్యంగా అడిగింది. ఇది విరుద్ధం కదా, నువ్వు నన్ను అడగడం ఏంటి? అలాంటిది ఇక్కడ ఎవరో శవం బయటికి వెళుతుంటే ఆయన వచ్చి వాడని ముట్టి చిన్నవాడా లెమ్మనడం అనడం ఏంటి? విభ్రాంతి, భయము, ఆశ్చర్యము. తర్వాత వేడుకున్నారు. యేసయ్య వచ్చి నువ్వు ముడితే చాలు, నీ మాట చాలు, వాళ్ళు లెగుస్తారన్నారు. ఈ ఇన్సిడెంట్లు అయిన తర్వాత, అంటే ఆయనలో శక్తిని చూసిన తర్వాత, హీ సో పవర్ఫుల్, హిస్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్. చాలా ఆయన నోటి నుంచి వచ్చే ఒక్క మాట లెగుస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కొంతమంది అంటారయ్యా, రోగులు ఉన్నారు, నువ్వు ముట్టకపోయినా నీ నీడ వారి మీద పడని చాలు అన్నారు. అవునా? పేతురు అపోస్తులు లేక నీడ పడితేనే రోగులు స్వస్థ పొందారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో పుట్టేటువంటి తలంపు ఎప్పుడు కూడా గొప్పదిగా ఉండాలంట. వన్స్ ఇంటెన్షన్ మస్ట్ బి గుడ్. ఎప్పుడైతే మన ఇంటెన్షన్ మంచిది అవుతుందో అది గొప్పది అనిపిస్తుంది.
మీలో పుట్టినటువంటి తలంపు ప్రభునందు ప్రియులారా మంచిదైతే అది గొప్పది. కాబట్టి ఏది చేసినా మనము మంచి ఇంటెన్షన్తోనే చేయాలి. ఈయన అపోస్తలుడైనటువంటి పౌల్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఒక్కటే, నేను క్రీస్తు ఖైదీని. కాబట్టి నేను నా శ్రమలు వచ్చినా కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎలాగో మోకరించి ప్రార్థన చేస్తాను. తన కొరకు ఆయన ఎప్పుడు కూడా చేసుకున్నాడేమో దేవుడు వినలా. పౌలు చేసుకున్నాడు కానీ దేవుడు వినలా. దేవుడు తన కొరకు పౌలు తన కొరకు ప్రార్థన చేసుకున్నాడా లేదా? సెల్ఫ్ కొరకు చేసుకున్నాడా లేదా? చెప్పండి. ఎస్ నో ఒకటే సమాధానం కావాలి నాకు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో అయితే ఎందుకు, ఎస్ అయితే ఎందుకు, అది కూడా చెప్పాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, నాకు కలిగినటువంటి దర్శనాలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి నేను హెచ్చించిపోకుండా నిమిత్తము దేవుడు నాలో సాతాను దూతగా ఒక ముళ్ళును పెట్టాడు, అది తీసివేయమని నేను ముమ్మార్లు ఆయన వేడుకొంటిని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు. పౌలు పెట్టుకున్న అప్లికేషన్ని ప్రభు ఏం చేశాడంటే రిజెక్ట్ చేశాడంట. అంటే పడయ్యా, శ్రమపడు, నీకు ఇన్ని శక్తులు ఇచ్చాను కదా, శ్రమ పడలేవా? తట్టుకోలేవా? నిన్ను స్వస్థపరచడం నాకేం పెద్ద విషయమేం కాదు. పౌలుని స్వస్థపరచడము ప్రభువుకి ఒక పెద్ద విషయమేమీ కాదండి, కాదు. ఆరోగ్యంగా ఉండి ఎవరైనా చేస్తారండి. ఆరోగ్యం లేకుండా అనారోగ్యంలో ఉండి చేస్తే గొప్ప విషయం. అవునా? ఇక్కడ నేను ఇచ్చేటువంటి మాట్లాడే కొన్ని స్టేట్మెంట్లు ఏంటంటే కాంట్రాడిక్టింగ్గా ఉంటాయి. యేసు ప్రభువారు చెప్పారు, అనారోగ్యవంతులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకే వైద్యుడు అక్కర్లేదు. సో ఇక్కడ పౌల్లో ఉన్నటువంటి ఆరోగ్యం ఏంటి, అనారోగ్యం ఏంటి? ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, ఇన్ వాట్ వే హీ ఈజ్ హెల్తీ అండ్ ఇన్ వాట్ గ్రౌండ్స్ హీ ఈజ్ సిక్ పర్సన్. ఆయన చెప్పుకుంటున్నాడు, నాకు కలిగినటువంటి దర్శనాలు చాలా గొప్పగా ఉన్నాయి, నేను అతిశయించిపోతానేమో, నేను గర్వించకుండా అతిశయించిపోకుండా సాతాను దూతగా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళను పెట్టాడు. సాతాను దూతగా దేవుడు తన శరీరంలో ఒక ముళ్ళను పెట్టాడంట. దాన్ని తొలగించమని ఆయన ముమ్మారు వేడుకుంటే ఆయన అన్నాడంట, నా కృప నీకు చాలు. 12:8, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకున్న నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నలగొట్టడానికే. ప్రభువా, నేను నీ సేవ చేయాల్సినటువంటి వాడిని, నువ్వు నన్ను నలగొడితే నేనేం సేవ చేస్తాను? శక్తి ఉంటేనే కదా నేను సేవ చేయడానికి. నువ్వు నన్ను నలగొట్టి నా చేత పనులు చేయించుకుంటానంటావేంటి? అవును, నేను నిన్ను నలగొడతాను, నీ ద్వారా ఏం చేయించుకోవాలి అవన్నీ కూడా నేను చేయించుకుంటాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకని అన్నాడు ఇక్కడ, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అంటున్నాడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అంటున్నాడు. చాలా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇక్కడ పౌలు ఇచ్చినటువంటి మాట. అటువంటి పౌలు అన్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఏ విధంగా ఎంత ఇంటెన్షన్ కలిగి ఉన్నాడంటే చాలా గొప్పది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన ఒప్పుకుంటున్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. మన హృదయాల్లో దేవుడు విశ్వాసము ద్వారా ఉండాలి. అవిశ్వాసముతో క్రీస్తు ఉండకూడదు. ఇష్టపడి తింటేనే ఒంటికి ఎక్కుతుంది, ఇష్టపడకుండా తింటే వాంతి అయిపోద్ది. అవునా? ఆ
అజీర్ణం వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి సోడా తాగాలి, ఏదేదో తాగాలి, కిళ్ళి తినాలి, లేకపోతే వాకింగ్ చేయాలి. ఇష్టత, అయిష్టత, బలవంతం కాదు. ఇక్కడ పౌలు చెప్తున్నది, మీ హృదయములలో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించాలి. మన ఒక ఏఎల్స్ పాస్టర్ గారు చనిపోయారు, రెవరెండ్ జి విజయకర్ గారు ఒక పాట పాడారు. మీరు పాడతారు అప్పుడప్పుడు, మా ఇంటికి రావా ప్రభు, ఏంటది, వేచేను నీ రాక కొరకై. ఇంటి వరకేనా, హృదయంలో కొద్దా? ఇంట్లోకి ఆహ్వానం ఇస్తే హృదయంలో కూడా వస్తాడు. ఇంట్లోకి ఆహ్వానం లేకపోతే హృదయంలోకి ఎక్కడి నుంచి వస్తాడు? అందుకనండి, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని. ఎవరైనా సరే అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు కాదు. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు నా స్వరాన్ని విని తలుపు తీస్తే ఏకాగ్రత, ఎదురుచూపు, నిరీక్షణ, ఏకాగ్రత ఉండాలి. స్వరాన్ని గుర్తుపట్టాలి, ఎదురు చూస్తుండాలి, విశ్వాసం ఉండాలి. అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపడాలండి. మహిమ ఐశ్వర్యము చొప్పున దేవుడు మనకు దయచేయాలని మనము దేవుని యొక్క సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ఉండాలి అంట. దేవుని సంపూర్ణతలో అపరిపూర్ణులుగా మనం ఉండకూడదు. నీవు పరిపూర్ణుడు అవ్వగోరిన ఎడల వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీవు పరిపూర్ణుడు అవ్వాలి అని అనుకుంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆయన పరిపూర్ణత లేదని ప్రభు చూచాడు. కోరిన ఇంటెన్షన్ మంచిదే, కానీ విల్లింగ్నెస్ లేదు ఆయనలో. యేసు ప్రభు వారు అడగకుండా ఒక ఆయన అన్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు? నా ఆస్తుల సగం అమ్మి పేదలకి పనిచేస్తానన్నాడు. ప్రభు అడగల. ఇంటెన్షన్ మంచిదైతే యేసయ్య ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము కుమారుడే, విశ్వాసం. సో అది ఇక్కడ పౌలు ఆ విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి ఆయన మనకు దయచేయాలని అనుకుంటే, మనము దేవుని యొక్క సంపూర్ణతలో పరిపూర్ణ అవ్వాలి అని అనుకుంటే, ఆయన ప్రేమలో మనం ఈ లోకంలో ప్రేమ విషయంలో వేరుపారి ఉండాలి అని అంట. ఎట్లా ఉండాలండి? వేరుపారి ఉండాలంట. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏంటి? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. కొన్ని మహావృక్షాల వేర్లు కొన్ని కిలోమీటర్లు విస్తరిస్తాయి అంట. కొన్ని మహావృక్షాల వేర్లు కొన్ని కిలోమీటర్లు వెళతాయి అంట. మనం కూడా అలాగే వేరు పారాలి అంట. లోపలికి దూసుకు వెళ్ళాలి క్రీస్తు ప్రేమలో. పౌలు ఇస్తున్నటువంటి పిలుపు, ప్రేమ యందు వేరు పారి. క్రీస్తు ప్రేమలో మనమందరము కూడా ఏమవ్వాలండి? వేరు పారాలంటే పైపైన ఉండకూడదంట, వేరు పారై మనము ఉండాలని ఆయన చెప్తున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలో ఆయన ఏందే. తర్వాత ఎవడైనాను చక్కని మాటల చేత మోసపరచుకున్నట్లు, చాలండి 6-7 వచనాలేగా మీరు చదివింది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తునందును అంగీకరించిన విధముగా
వేరుపారిన వారై ఎలా కట్టబడాలండి? ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి అని అంటున్నాడు. చూడండి, విస్తరించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. విస్తరించి భూమిని నింపాలి, విస్తరించాలి. విశాలత మనం వ్యాపించాలి. ఒక ప్రదేశానికి మనము పరిమితులు కాకూడదు. మన ప్రేమ విస్తరించాలి, ఎల్లలు దాటాలంట. హద్దులు దాటాలి ప్రేమ. హద్దులు అంటే మళ్ళీ హద్దులు మీరు కాదండి. ఆ హద్దులు వేరు, నేను చెప్పే హద్దులు వేరు. హద్దులు దాటిన ప్రేమ వేరు, ఈ హద్దులు ప్రేమ వేరు. అంటే ఇక్కడ నచ్చినవాడా నచ్చినవాడు కాదా, నా శత్రువా కాదా అనే విషయంలో హద్దులు మీరు ప్రేమించకూడదు. ఆ హద్దులు వేరు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వేరు పారండి. మనం వేరు పారై, రెండవది స్థిరపడాలి, స్థిరత్వం ఉండాలి. చంచల స్వభావం అనేది ఉండకూడదు, స్థిరత్వం ఉండాలి మనిషికి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏం గంతులు వేయకూడదు అంటారు? కుప్పి గంతులు వేయకూడదు. బీ స్టేబుల్ అట్ వన్ ప్లేస్. ఒక విషయంలో స్థిరత్వం ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు. టేక్ ఎ రైట్ డిసిషన్ అండ్ ప్రొసీడ్. మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏదొచ్చినా ముందుకి వెళ్ళాలి. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్, లోయలైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటమందు వారాకున్. యేసు నేను ఎన్నడెన్నడును ఆశతో నన్నిటన్ వెంబడింతును, మాసురాంబ ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళోదు. యేసయ్య అంటాడు పేతురుతో, నీవు స్థిరపడిన తర్వాత, చెప్పాను ఈ విషయం డిస్కస్ చేశాం కదా, చాలా రీసెంట్గా ఈ మాట డిస్కస్ చేశాం. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచమంటాడు యేసయ్య. స్థిరత్వము లేకుండా, స్థిరపడకుండా మనం ఏది కూడా చేయలేము. అందుకని ఇక్కడ అంటున్నాడు, స్థిరపడి క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనడం కోసము ఇవన్నీ చూడాలంట. అంటే ఆల్ డైరెక్షన్స్, వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు ఎంతో చూడాలంట. దేవుని ప్రేమ ఎలా ఉంటుందండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 10వ పాట ఉంటుంది. ఇంత నిడివి, ఇంత లోతై, ఇంత విరివి. అవునా? దేవుని ప్రేమ ఏంటి అక్కడ చెప్తాడు. ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విరివయ్యా, దాని ఇంత ఎంత ఎని వచించు మనుజుడెవ్వడు. మీరు కూడా ఆ విధంగా విస్తరించండి ప్రేమ విషయంలో, ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి విషయంలో. చాలా కఠినమైనటువంటి మాట. వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్ అమంగ్ ఆల్ ది ఎక్సర్సైజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషి యొక్క జీవితంలో అతి కఠినమైనటువంటి పరీక్ష ఏంటంటే ప్రేమించడం. ప్రేమ వ్యసనానికి దారి తీయకూడదు. అగాపే ప్రేమను గురించి మాట్లాడుతాం. దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తే దీంట్లో గొప్పది ప్రేమే అంటాడు.
చివరి వచనం, చివరి భాగం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు గొప్పవి మానవునికి జీవితంలో. శ్రేష్టమైనది ప్రేమ. పొందుకోలేనటువంటి వాళ్ళని మనం వాళ్ళ గురించి ఆలోచించి ఏడ్చి ప్రయోజనము లేదు. అందుకని అన్నాడు యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అక్కడ ఏమైనా చెప్పాడా? బౌండరీస్ ఉన్నాయా? బౌండరీస్ లేవు. దేవుని ప్రేమకు బౌండరీస్ లేవు. మన ప్రేమకు బౌండరీస్ ఉంటాయి. మనం ఏమంటామంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించకుండా నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి? కరెక్టా తప్ప? డోంట్ పుట్ బ్లాంక్ ఫేసెస్. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు, నేను నిన్ను ప్రేమించను, నా ప్రేమ విలువ నీకు తెలియనప్పుడు ఎందుకు నేను నా ప్రేమను వ్యర్థం చేసుకోవాలి? ఆ ప్రేమను ఇంకొక పట్ల చూపితే ఆ విలువ వాళ్ళకు తెలుసుది. ఇంకొకళ్ళు నేను సంపాదించుకోవచ్చు జీవితంలో. ఇందులో ద్వంద్వార్థాలు ఏమీ లేవు. నేను ఓపెన్గా చాలా క్లియర్గా మాట్లాడు. విన్నింగ్ పీపుల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. మనుషుల్ని సంపాదించుకోవడం దానికంటే గొప్పది లోకములు ఏది కూడా లేదండి. అందుకని ఒక మాట ఉంటుంది, ఒకటి సంపాదించుకోవాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. కుచ్చు కోకరు పానాహాయ్, కుచ్చు పాకరు కోనాహాయ్. ఇదే జీవిత సత్యం అండి. లూజ్ సంథింగ్ టు విన్ సంథింగ్, టు విన్ సంథింగ్ లూజ్ సంథింగ్. యేసయ్య లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన ప్రాణాన్ని వదులుకున్నాడు. అవును, ఆయన చేసిన పని అదేగా. లోకాన్ని సంపాదించుకోవడం కోసము ఆయన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఆయన, నా ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను, ఎవరు నా ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన నా తండ్రి ఎంతమంది సేనాపీహాన్ని పంపించి నన్ను రక్షించుకోలేడు? ఆయన రక్షించుకుంటాడు. కానీ నేను దీనికోసమే వచ్చానని లోకానికి తెలియాలి కదా. కాబట్టి నా ప్రాణాన్ని నేను లెక్క చేయను. పౌలు కూడా నేను లేశమైన దానిగా ఎంచుకుంటున్నాను. మనము ఈ విధముగా క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి వారిగా వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులను మీ హృదయములకు మీ తలంపులకు ఏంటది? సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క సమాధానం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమ అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఎటువంటిదండి? ఇది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలి అంట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం అది? సొలొమోను చెప్పినటువంటి జ్ఞానమా? దేవుడు చెప్పినటువంటి జ్ఞానమా? పుస్తకాల్లో వ్రాయబడినటువంటి జ్ఞానమా? విని నేర్చుకునే జ్ఞానమా? చూసి నేర్చుకునేటువంటి జ్ఞానమా? జ్ఞానం అనేది ఎవరి దగ్గర నుంచి అయినా సంపాదించుకోవచ్చండి. కానీ ఇంటెన్షన్ ఉండాలి, ఆశ ఉండాలి. నాకు జ్ఞానము కావాలి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని కాదనక ధారాళముగా అది వారికి అనుగ్రహిస్తాడు. కానీ అడిగేవాడు సందేహింపక అడగాలి. సందేహిస్తూ అడిగేవాడు ఏ విధంగా ఉంటాడు? గాలికి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అటువంటి వాడు తన సమస్త కార్యములందు అస్థిరుడు. అటువంటి వాడు తనకు దేవుని దగ్గర నుంచి ఏదైనా వచ్చునని ఆశించకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. స్థిరత్వం ఉండాలి. స్థిరత్వమును కలిగి మనం ఏదైనా కూడా మనము సాధించగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యొక్క ఉదయకాల సమయమున ఈ త్రిత్వం తర్వాతి 16వ ఆదివారములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ యొక్క విషయాలను బట్టి మనం ఆలోచించినట్లయితే
ఎందుకంటే శక్తినిచ్చేవాడు దేవుడు, అవునా? బలాభివృద్ధిని కలుగు చేసేవాడు ఆయనే, ఆయనలోనే ఉన్నాయి. అందుకని అన్నాడు, నా బలహీనతల ఏందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది. అదే మనం చదువుకున్నాం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 9-10 వచనాలు. వెన్ ఐఎమ్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఇంటెన్షన్ పెరగాలి అంట. ఎందుకంటే ఈ చివరి మాటల్లో ఆయన చెప్తున్నటువంటి విషయాలను బట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైనటువంటి దేవుని యొక్క శక్తి ఏదైతే ఉందో, దేవుడు మన ద్వారా ఏవి చెయ్యాలి అనే దేవుడు ఆలోచిస్తాడో. ఏంటి దేవుని ఇంటెన్షన్ ఏంటి మన పట్ల? నేను ప్రార్థన చేస్తాను, అదే ప్రభువా నీ సేవ చేస్తున్నాను, నువ్వు పిలిచావో లేదో అయితే సేవ చేస్తున్నాను, కాబట్టి నేను చేసే సేవ వ్యర్థము కాకూడదు. నేను బోధించే నీ వాక్యము వ్యర్థం కాకూడదు. నేను చేసే నీ ప్రజల గురించి నేను చేసే ప్రార్థన వ్యర్థం కాకూడదు. నీ నామం పేరట నేను ఇచ్చే ఈ దీవెన వ్యర్థం కాకూడదు. వ్యర్థమైతే నేను ఈ 27 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ, 4 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న వేదాంత విద్య ఏమైపోవాలి? ఏదో డబ్బు సంపాదించుకున్నాను, కుటుంబం సంపాదించుకున్నాను అని అనుకుంటే సరిపోద్దా? ఇక్కడ ఈ ఆస్తుంది, ఇక్కడ ఈ ఆస్తుంది, ఈ ఊర్లో ఈ స్థలం ఉంది, సరిపోద్దా? లేదు. దేవుడు అంగీకరించకపోతే ఎట్లా నా సేవని? నా భయం అది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను పిలవలేదు, నీ సేవ నేను అంగీకరించనని దేవుడు అంటే నేను బతికుండి చచ్చిన వాడితో సమానము. నేను అది ఫీల్ అవుతాను నేను. కాబట్టి ప్రతి మనిషిలో ఇంటెన్షన్తో పని చేయాలండి. చేసిన అంకిత భావంతో చేయాలి, భయపడి చేయాలి, భయపడి చేయాలి, లాభం కొరకు చేయాలి. దేవుడు ఇస్తాడు, కానీ దానికంటే ముందు ఇవి ఉండాలి. అందుకని అన్నాడు యేసయ్య, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, తర్వాత సమస్తమును మీ వెంట వస్తాయి, మీ వెంట వస్తాయి. కాబట్టి ఆ విషయాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మన ఊహకు అందనటువంటి కార్యాలు ఆయన చేస్తాడంట. నాయన వెధవరాలి జీవితంలో చేసింది ఆయన ఊహకందని కార్యమే. నాయన వెధవరాలి కుమారుడికి తల్లి చెప్పవచ్చు, అరే నాయన నువ్వు చచ్చిపోయావురా, ఆయన నిన్ను బతికించాడు. నాయన గ్రామ ప్రజలనొచ్చు, ఓ ఈయన్ని ఆయన లేపాడు. అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే చివరి మాటలు 16వ వచనములో, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించుచున్నాడనియో దేవుణ్ణి మహిమపరచిరి. ఆయనను గుర్చిన ఈ సమాచారము యూదయ అన్నంతటనో చుట్టుపట్ల ప్రదేశములనంతటనో వ్యాపించింది, విస్తరించింది, వేరుపారింది. అందుకే ఈ రోజున క్రైస్తవ్యం ప్రపంచ దేశాల్లో ఉన్నది. అది వేరుపారి విస్తరించింది. అది వేరుపారడానికి విస్తరించడానికి కొన్ని వేల మంది సేవకుల, మిషనరీల యొక్క ప్రాణత్యాగాలు ఉన్నాయి, హతసాక్షుల యొక్క జీవిత గాథలు ఉన్నాయి. క్రీస్తు సువార్త ప్రపంచ నలుదిశలలో వ్యాపించడానికి ప్రభునందు ప్రియులారా, మనం క్రీస్తు గురించి ఏ విషయంలో సాక్షిగా ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం క్రీస్తు విషయంలో, క్రీస్తు కొరకు ఏ విషయంలో ఆయనకు సాక్షులుగా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నేను బజార్లో వెళ్ళేటప్పుడు నా మెడలో ఉన్న దీన్ని చూసి చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. చర్చిలో వచ్చినప్పుడు ఇది ఉంటుంది, బయట వెళ్ళేటప్పుడు ఒకటి చెక్కది ఉంటుంది, దాన్ని చూసి నాకు చాలా గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకని?
నన్ను బట్టే దీనిని బట్టా, దీన్ని బట్టి నన్ను బట్టి కాదు. సో ఈయన అది వేసుకున్నాడు అని అంటే ఈయన క్రైస్తవుడు, ఒక సేవకుడై ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొన్న నేను గుంటూరుకి వెళ్ళాలి, బస్సులు దొరకట్లేదు. ఈ మధ్యన ఎక్స్ప్రెస్ బస్సులు వేసి పల్లె వెలుగు ఎక్కే బస్సు పట్టుకున్నా. పల్లె వెలుగులోని కాస్త సీటు దొరుకుతుంది, మీరు మాకు ఇవ్వట్లేదుగా. పల్లె వెలుగు బస్సులో ఎక్కితే అనుకోకుండా పాపం ఒక ఆమె కాలు తొక్కేశా, సీటు కోసమని ఒక ఆమె కాలు తొక్కేశా. ఆమె క్రైస్తవరాలు. నన్ను ఏమి ఎందుకు అనలేదంటే దీనిని బట్టి. తర్వాత చూసామే కాలు రుద్దుకుంటుందమ్మా, క్షమించు, మీరు పెద్ద సీటు కూర్చున్నది ఇద్దరు, నువ్వు కాలు ఇటు పెట్టుకోకపోతే కాలు అటు పెట్టుకోవచ్చు కదా, కాలు లోపల పెట్టి కూర్చోవచ్చుగా. సగం కూర్చున్నారు తల్లి కూతుర్లు ఇద్దరు, ఈమె సగం ఆక్రమించుకుంది, ఒక కాలు ఇటు పెట్టింది. తొక్కకి ఏం చేస్తారు? అయినా కూడా ఆమె నన్ను గమనించింది, ఈయన పాస్టరు, ఏమనకూడదు, బాధ అనుభవించింది, నాకు బాధ కలిగింది. అమ్మ క్షమించు, ఏమనుకోవద్దు, సీటులు దొరకవు కదా, అందుకనే పరిగెత్తుకుని వచ్చాను. ప్రభునందు ప్రియులారా, మనల్ని ఎదుటి వ్యక్తి చూసినప్పుడు మన మన ముఖములో ఒక వెలుగు కనపడాలి అండి, ఒక సౌమ్యత కనపడాలి, ఒక డిఫరెన్స్ కనపడాలి. అది లేకపోతే ఇది లేదు. ఈరోజు పౌలు చెప్పిన మాటలే లేవు. విస్తరించడం, వేర్పాడడం, ఎత్తు, లోతు, పొడవు, ఇవన్నీ కూడా క్రీస్తులో తెలుసుకోవాలంటే మనలో ఎదుటి వ్యక్తి ఎప్పుడు తెలుసుకుంటాడు? మన గురించి తెలుసుకునే అవకాశాన్ని క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు ఖైదీలుగా మనం ఇవ్వాలి. ఏ ఇంటెన్షన్ అయితే పౌలుకుందో అదే ఇంటెన్షన్ మనలో కూడా ఉండాలి. అప్పుడు మహిమ కలుగుతుంది దేవునికి. ఆ విధంగా జీవించడానికి దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.